నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. వరంగల్ ఎన్టీఆర్ నగర్ లో దారుణం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ డివిజన్ అధ్యక్షుడు అడుప మహేష్ పై హత్యాయత్నం జరిగింది. నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో అడుప మహేష్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తనను హత్య చేయాలని చూశారని, దోషులను కఠినంగా శిక్షించాలని మహేష్ కోరుతున్నారు. తనపై దాడి చేసిన పత్రి కుమార్ అనే వ్యక్తికి ఇప్పటికే ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడిందని, ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడని మహేష్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సొంత కరెన్స్ లేదని అది వేరే రకం జరిగింది. అయిపోయిన తర్వాత కోణంలో అంతా జరిగిన తర్వాత నేను లాస్ట్ అంతా అయిపోయింది. జన్ను మాది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి గిడికి రానంటే ఈ టైంలో ఎందుకు తీయానంటే అన్న నువ్వు రానని అన్నాడు. అన్న తర్వాత ఈ టైంలో గిట్ రావద్దు, అసలు ఏరియా చాలా డేంజర్ అని చెప్పినాడు. అన్న తర్వాత ఏం కాదన్నా ఇదంతా మన ఏరియా అన్న అన్నాడు. వద్దు లైట్ల కింద కూసుకోవాలని చెప్పిన. అన్న తర్వాత ఏం కాదని మంచి డేంజర్ ఏరియా అని నేను చెప్పిన రమ్మని చెప్పాను. అక్కడ నేను పెగ్గు తాగిన వస్తే వచ్చిండు, మాట్లాడి నాతో మాట్లాడు. అరే నువ్వు ఎమ్మెల్యేకి ఏం చెప్పినవరా నా కోసం అన్నాడు. నేను ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు. ఎమ్మెల్యే అంత అభివృద్ధి పథకంలో అందరూ దూసుకుపోతున్నాం. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడద్దు, ఇంతియాజ్ ఫోన్ చేయాలంటే ఇంతియాజ్ ఫోన్ చేస్తే అలాంటి గురించి ఏందని నాకు సెల్లు గుంజుకున్నాడు. అంటే నేను ఇంతియాజ్ చాలా మంచివాడు, అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నానంటే నమ్మిచ్చిండు, పిట్టోలు పోసిండు, తలకు పెట్టిండు. నాకు ఓపిక లేదు. నాకు పత్రి కుమార్ నేను చచ్చిపోయి అయిపోయింది నా పని. నాకు నా కుటుంబ సభ్యులకు, మా ఎమ్మెల్యే గారు, ప్రత్యేకంగా నా ఇండియా నా గ్రామ ప్రజలకు నేను ఏం చేసిందో చూపెట్టాను. నా పరిస్థితి బాగలేదు. సాగు కన్నా మాటలతో లాస్ట్ చివరం దండం పెడతా. నా గ్రామ ప్రజలు బాగుండాలి. నాకు ఎటు పని చేస్తలేను, తప్పు చేస్తా. మా గ్రామ ప్రజలకు క్షమాభిక్ష చేస్తున్నా. నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నాకు ఇదివరకే అనారోగ్యంతో 26 ఏళ్ల నుంచి సుదీర్ఘ కష్టకాలంలో కష్టపడతాను, మొత్తుకున్నా. సరే కానీ ఇట్లాంటి చర్యలు తీసుకొని నేను చంపుతానని ఇంత స్కెచ్ చేయలేదు. అందరూ నా ఊళ్ళే, నా తమ్ములే, నా అన్నదమ్ములే, నా అక్క జిల్లలే, నా కుటుంబం నా ఊరే అనుకుని ఎప్పుడైనా నా ఊరైనా తప్పు చేసి నా ఊరికి గమనిస్తాను అనుకున్నా. కానీ ఇంత దారుణం కానీ పెట్రోల్ పోసి ధైర్యటు తగలబెట్టడం అంటే ఇంత దారుణం చూడలేదు. అతని విషయంలో ఇంతవరకు ఎన్కౌంటర్ చేయాలని పోలీసు వాళ్ళకు చేయలేదు. ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదు? ఒక జీవిత ఖైదు పడ్డాడు వాడు. వాడిని ఎందుకు వదిలిపెట్టారు పోలీసు వాళ్ళు? వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? వాడు పట్టవాళ్ళు పెట్రోల్ పోసి వద్దని స్కెచ్ చేసి తనని అర్థం చేసుకోలేదు. అందరు నా కూటమే, నా స్వభావం అనుకున్నా గానీ, అందరు నాన్నదమ్ములే అనుకున్నా గానీ, ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇట్లా పెట్రోల్ పోసి ధైర్యంగా నన్ను తగలబెట్టడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారుడు ఏదైతే శ్రీకచారి కష్టపడే కార్యకర్త నేను 26 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఇంకా నన్ను అయిపోయింది. నా కుటుంబానికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదుకొని నా సాగుకు కారణమైన వాడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, వానికి ఉన్న ఎవరు సహకరించిలో వాడిని లిస్టు తీయాలని ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, మా ఎమ్మెల్యే గారికి, జిల్లా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే నా సావ్య మార్గమైన చివరి దిశలో నేను అనుకున్నా. కానీ ఇంతటి ఘోరం అయితే నేను ఎప్పుడు స్పందించలేదు. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి నా ఇంటి నా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మా కాంగ్రెస్ పార్టీకి టీం చేస్తున్నా. ఇలాంటి ప్రభుత్వంలో కాంగ్రెస్ రావాలని మారుకొని ఏం చేస్తుంటే ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రౌడీ షీటర్ అయిన పత్రి కుమార్ కానికి డైరెక్ట్ వచ్చి వాడిని ఎన్కౌంటర్ చేయకుండా ఇదివరకే వాడు నా మీద మర్డర్ కేసు చేసిండు. అద్భుత చెప్పుకున్నా. ఇది వాగ్మూలం పరిగణించుకొని రేపటికైనా చనిపోయిన దండం పెట్టడానికి సిపి గారికి నా చేతులు వస్తలేవు. ఇలాంటి ప్రభుత్వం రేపు తక్షణం వాడిని ఎన్కౌంటర్ చేస్తేనే నా ఆత్మకు శాంతి చేకూరుస్తానని కోరుకుంటానా. నా చివరి అంశం ఆల్రెడీ నాకు అన్ని అవయాలు కోల్పోయినాయి. నా ఛాతి మీద మొత్తం కాలిపోయినాయి.
వరంగల్ జిల్లా ఎనుమాముల ఎన్టీఆర్ నగర్లోని కోటిలింగాల ఆలయం సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేష్ను జనను మధు అనే వ్యక్తి నిర్మానుష్య ప్రదేశానికి పిలిచాడు. అక్కడికి పత్రికుమార్ కూడా వచ్చాడు. తన గురించి స్థానిక ఎమ్మెల్యేకు ఎందుకు చెప్పావని పత్రికుమార్ ప్రశ్నించాడని మహేష్ వెల్లడించాడు. సమాధానం చెప్పేలోపే తన ఫోన్ లాక్కొని పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఆయన ఆరోపించారు. తీవ్రంగా కాలిన గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్న మహేష్ స్థానికులు తీసిన వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నారు. తనపై హత్యాయత్నం చేసిన పత్రికుమార్ను ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసలు ఏం జరిగింది? తన పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ మాధవి. వరంగల్ నగరంలోని మరొకసారి కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడిందని చెప్పుకోవచ్చు మొత్తానికి చూస్తే. ఎందుకంటే ఇది ఈ వరంగల్ నగరానికి సంబంధించి ఎన్మావుల మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్ నగర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు మరియు సోషల్ మీడియా కన్వీనర్ అడుప మహేష్ ను శనివారం రాత్రి కొంతమంది వ్యక్తులు హత్య చేయడానికి ప్రయత్నించగా అతను తప్పించుకోవడంతో పాటు అతని యొక్క దాంట్లోకి వెళ్ళి బయటపడ్డాడని చెప్పుకోవచ్చు. అదే కాకుండా చూస్తే ఈ యొక్క వరంగల్ సంబంధించి కూతవేట్ దూరంలో ఉన్న 14వ డివిజన్ సంబంధించి ఇది వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి ఆరున్నర సంబంధించిన ప్రాంతానికి వస్తుంది. ఇటు ఆడప్ మహేష్ ను ఇతని పైన ఎవరైతే ఆత్మహత్య చేయడానికి పాల్పడ్డారో వారు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ బీసీ కనుక అయ్యేది ఉంటే ఇక్కడ ఆడప్ మహేష్ కి టికెట్ ఇస్తారు అని చెప్పేసి ఆరోపణలు కూడా అంటే బయట కూడా ఎక్కువ శాతం వినబడుతున్నాయి. అదే కాకుండా చూస్తే ఈ యొక్క మొత్తానికి అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించిన అయితే నిన్న సాయంత్రం ఏదైతే రాత్రి 10:30-11 టైంలో మహేష్ ను అతనికి జన్మ మధు అనే వ్యక్తి రాత్రి ఫోన్ చేసి స్థానికంగా ఉన్న కోటిలింగాల ఆలయానికి సమీపానికి ఈ నిర్మాణ ప్రదేశానికి పిలిపించారు. అక్కడ కొంతమంది మద్యం తాగుతున్నారు అని చెప్పి ఆ తర్వాత స్థానికంగా ఎమ్మెల్యేకు తనపై ఏమి చెప్పావు అని చెప్పేసి అక్కడే ఉన్న పత్తి కుమారస్వామి అనే అతను గతంలో రౌడీ షీటర్. అదే కాకుండా చూస్తే ఇప్పుడు పత్తి కుమారస్వామి పైన గతంలో కూడా మర్డర్ కేసు ఉన్నాయి, మరి ఇతర కేసులు కూడా ఉన్నాయి. దీనిపైన అతను జైలు శిక్ష అన్వయించి పేరోల్ పైన ఇప్పుడు బెయిల్ పైన మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఇటు ఎమ్మెల్యే కూడా ప్రధాన అంశాలుగా అంటే ఎమ్మెల్యే దగ్గర కూడా ఉంటున్నాడు. అదే కాకుండా చూస్తే ఇక్కడ మహేష్ కూడా అక్కడే ఉంటున్నారు. కానీ ఇక్కడ పత్తి కుమార్ పైన ఎమ్మెల్యేకి నా పైన ఏం చెప్పావు, మొత్తం దేనిపోని అని చెప్తున్నావు అని చెప్పేసి అతనిపై దాడికి తీయడంతో పాటు అతను సమాధానం చెప్పే సందర్భంలో అతను ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత అతనిపై నమ్మించి పెట్రోల్ పోసి తగలబెట్టడంతో పాటు అతను అక్కడి నుంచి రక్షించుకోవడానికి కోటిలింగాల గుడికి అక్కడి నుంచి అతని యొక్క బైక్ పైన కూడా అతన్ని వారు అక్కడ వదిలిపెట్టి వెళ్ళి అర్థంగా ఉన్న చూసి అతనిపై ఏం జరిగిందని తెలుసుకోవడంతో పాటు స్థానికులు ఇప్పుడు వీడియో ఏదైతే వైరల్ అవుతుందో అది స్థానికులు చెప్పడంతో పాటు అతన్ని 108 ద్వారా అతని పంపించబడింది. కానీ ఇది నిన్న అర్ధరాత్రి జరిగి ఈ రోజు ఉదయం అతన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతనితో పాటు అతన్ని హైదరాబాద్ కు మెరుగైన హాస్పిటల్ తరలించడానికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చెప్పి తెలిసింది ఇప్పుడిప్పుడే. అదే కాకుండా ఈ యొక్క రైట్, థ్యాంక్ యూ సుధాకర్.